ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. బృందావనే నిర్జర బృందవందితే కాశ్చారయన్ యః కలవేణు నిస్వనః గోపాంగనా చిత్త విమోహమన్మథః తం గోపబాలం గిరిధారిణం భజే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆదిమధ్యాంతరహితుడయు కలియుగ ప్రత్యక్ష దేవుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహంతో ధర్మకార్యాన్ని పురాణ పఠనాన్ని నిత్యము మనం చేసుకుంటూ ఉన్నాం. ఎన్నో విశేషములని తెలుసుకుంటూ ఉన్నాం. మహాభారతం అనేటటువంటి గ్రంథమే ఒక ప్రపంచమైతే అందులో ఒక్కొక్క పర్వ కూడా ఒక్కొక్క యుగం లాంటివి. ఎన్నో ధర్మార్థ కామ మోక్ష ప్రతిపాదకులైన విషయములు ఆ పర్వంలో ఉన్నాయి. అందుకై ఆచార్యుల వారితో కలిసి చక్కగా ఈనాడు సంకల్పం చేసుకుందాం. ఆ పైన కథాశ్రవణంలోకి ప్రవేశిద్దాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి పంచాశీతితమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మేధావికం సమాసాద్య పితॄన్ దేవాంశ్చ తర్పయేత్. అగ్నిష్టోమవాప్నోతి స్మృతిం మేధాంచ విందతి. తత్ర కాలం జలం నామ పర్వతం లోకవిశ్రుతం. తత్ర దేవః హృదే స్నాత్వా గోసహస్రఫలం లభేత్. యో స్నాతః సాధయేత్ తత్ర గిరౌ కాలాంజనేరుప. స్వర్గలోకే మహీయేత నరో నాస్త్యత్ర సంశయః. తతో గిరివరశ్రేష్ఠే చిత్రకూటే విశాంబతే. మందాకినీం సమాసాద్య సర్వపాపప్రణాశినీం. తత్రాభిషేకం కుర్వాణః పితృదేవార్చనే రతః. అశ్వమేధమవాప్నోతి గతిం చ పరమాం వ్రజేత్.
తతో గచ్చేద ధర్మజ్ఞ భర్తృస్థానమనుత్తమం యత్ర నిత్యం మహాసేనః గుహః సన్నిహితో నృప తత్ర గత్వా నృపశ్రేష్ఠ గమనాదేవ సిద్ధ్యతి కోటితీర్థే నరస్నాత్వా గోసహస్రఫలం లభేత్ ప్రదక్షిణముపావృత్య జ్యేష్ఠస్థానం వ్రజేన్నరః అభిగమ్య మహాదేవం విరాజతి యథా శశీ తత్ర కూపే మహారాజ విశ్రుతా భరతర్షభ సముద్రాస్తత్ర చత్వారః నివసంతి యుధిష్ఠిర తత్రోపస్పృశ్య రాజేంద్ర పితృదేవార్చనే రతః నియతాత్మా నరః పూతః గచ్చేత పరమాం గతిం. మేధావిక తీర్థం అనే తీర్థం నుండి ఆ పైన సిద్ధులు జితేంద్రియులు అందరూ కూడా సేవించినటువంటి విశిష్టమైన కోటి తీర్థం వరకు కూడా ఏవేవైతే మహాతీర్థములు పుణ్యతీర్థములు ఉన్నాయో వాటి యందు స్నానదానాదులు చేస్తే వచ్చేటటువంటి ఫలితాన్ని పులస్త్య మహర్షి భీష్మాచార్యుల వారికి తెలియజేస్తూ ఉన్నారు. నిన్న మనం తత్ర మాసం వసేద్ధీరః నియతో నియతాశనః బ్రహ్మలోకం వ్రజేద్రాజన్ కులం చైవ సముద్ధరేత్ అంటూ తుంగకారణ్య తీర్థం అనే తీర్థం యొక్క మహాత్మ్యాన్ని చివరిలో చెప్పుకొని అక్కడ నియమంతో ఒక 4 రోజుల పాటు ఉన్నట్లయితే తద్వారా బ్రహ్మలోకాన్ని పొందుతూ ఉన్నాడు ఆ మానవుడు అని చెప్పుకున్నాం. ఇక మేధావిక తీర్థం అనేటువంటి తీర్థానికి వెళ్తే పితృదేవతలకి దేవతలకి పూజ తర్పణాదులు చేసినట్లయితే అగ్నిష్టోమయాగ ఫలం, అలాగే జ్ఞాపక శక్తి, పూర్వజన్మ స్మృతి ఈ 3 కూడా సిద్ధిస్తాయి అన్నారు. ఇక కాలాంజలం అనేటటువంటి ప్రసిద్ధమైన పర్వతం ఒకటి ఆ తీర్థం దగ్గరే ఉన్నది. అక్కడ దేవతలందరూ స్నానం చేసేటటువంటి ఒక కొలను ఉన్నది. అందులో స్నానం చేస్తే సహస్ర గోదాన ఫలం లభిస్తుంది అని చెప్తూ యోస్నాత సాధయేత్ తత్ర అంటూ ఆ కాలంజర పర్వతం మీద ఎవరైతే శుచిగా స్నానం చేసి నియమాలతో ఉంటూ సాధన చేస్తారో, యోగాభ్యాసము ఇత్యాదులు చేస్తారో అటువంటి వారికి స్వర్గంలో స్థిర నివాసం కలుగుతుంది అని చెప్పారు. ఆ పైన చిత్రకూట పర్వతానికి వెళ్ళాలి అన్నారు. ఈ చిత్రకూట పర్వతం అనేది పరమ పవిత్రమైనటువంటిది. ఎన్నో విశిష్టమైనటువంటి తీర్థములు, బావులు, వనములు ఉన్నటువంటి పర్వతం. అక్కడ మందాకిని తీర్థం అనేటటువంటి తీర్థం ఉన్నది. అందులో స్నానం చేసి పితృదేవతల్ని దేవతల్ని అర్చిస్తే తద్వారా అశ్వమేధయాగ ఫలాన్ని పొంది ఆ పైన మరణానంతరం ఉత్తమ గతిని పొందుతున్నాడు అంటూ తతో గిరివరశ్రేష్ఠే చిత్రకూటే విశాంపతే అంటూ భీష్మాచార్యుల వారికి తెలియజేశారు. ఆ తర్వాత తతో గచ్చేత ధర్మజ్ఞ, భీష్మ సమస్త ధర్మములు తెలిసినటువంటి వాడా, భర్తృస్థానం అనేటటువంటి ఒక తీర్థం ఉన్నదయ్యా, ఓ స్థానం, అక్కడికి వెళ్ళాలి. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు నివాసం ఉంటూ ఉంటారట. ఆయన విగ్రహం కూడా ఉన్నది అక్కడ. అక్కడికి చేరడం వలనే సిద్ధులని పొందినటువంటి వాడు అవుతాడు. ఎన్నో సిద్ధులు కలుగుతాయి. ఆ తరువాత కోటి తీర్థం అనేటటువంటి తీర్థం ఉన్నది. ఆ తీర్థంలో స్నానం చేస్తే సహస్ర గోదాన ఫలాన్ని పొందుతూ ఉన్నాడు. అలాగే అక్కడ ప్రదక్షిణం చేస్తూ జ్యేష్ఠస్థానం, ప్రదక్షిణం ఉపావృత్య జ్యేష్ఠస్థానం వ్రజేన్నరః అంటూ జ్యేష్ఠస్థానం అనేటటువంటి ఒక ప్రదేశం ఉన్నది. అక్కడ పరమేశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు. ఆయన దర్శనం చేసుకుని ఆయనకి పూజ చేస్తే ఈ వ్యక్తి చంద్రుడి వలె చక్కటి ప్రకాశత్వాన్ని పొందుతూ ఉన్నాడు అని చెప్పారు. ఆ ప్రకాశాన్ని పొందుతూ ఉండమే కాక ఎంతో పుణ్యాన్ని కూడా ఆర్జించుకున్నటువంటి వాడు అవుతాడు అని చెప్తూ తత్ర కూపే మహారాజ విశ్రుత భరతర్షభ, అక్కడ ఒక పెద్ద నుయ్యి ఉన్నదట. దాంట్లో 4 సముద్రములు కూడా
నివసిస్తూ ఉంటాయిట. 4 సముద్రముల నీరు కూడా ఆ బావిలో వచ్చి చేరుతుందిట. అక్కడ తత్రోపస్పృశ్య రాజేంద్ర, అక్కడ స్నానం చేసినట్లయితే, అలాగే పితృదేవతలకి దేవతలకి అర్చనాదులు చేసినట్లయితే అటువంటి వాడు పవిత్రుడైనటువంటి వాడే కాక సిద్ధులను కూడా అన్ని సిద్ధులని పొందినటువంటి వాడు అవుతూ ఉన్నాడు అన్నారు. ఆ పైన తతో గచ్చేత రాజేంద్ర శృంగవేరపురం మహత్ యత్ర తీర్ణో మహారాజ రామో దాశరథిః పురా తస్మిన్ తీర్థే మహాబాహో స్నాత్వా పాపైః ప్రముచ్యతే గంగాయాంతు నరస్నాత్వా బ్రహ్మచారీ సమాహితః విధూతపాత్మా భవతి వాజపేయం చ వింజతి తతో ముంజవటం గచ్చేత్ స్థానం దేవస్య ధీమతః అభిగమ్య మహాదేవం అభివాద్య చ భారత ప్రదక్షిణముపావృత్య గాణపత్యమవాప్నుయాత్ తస్మిన్ తీర్థే తు జాహ్నవ్యాం స్నాత్వా పాపైః ప్రముచ్యతే అంటూ శృంగివేరపురానికి ప్రయాగకి మధ్యలో ఉండేటటువంటి తీర్థాల గురించి చెప్తూ ఉన్నారు. పులస్త్య మహర్షి శృంగవేరపురం అనేటటువంటి ఒక తీర్థం ఉన్నది. పూర్వకాలంలో శ్రీరామచంద్రమూర్తి కూడా ఆ ప్రదేశంలోనే గంగానదిని దాటాడట. విశిష్టమైనటువంటి స్థలం అది. అక్కడ స్నానం చేసినటువంటి వాడికి సమస్త పాపములు తొలుగుతాయి, అంటే చిత్తశుద్ధి కలుగుతుంది అని చెప్పారు. అలాగే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఏకాగ్రతతోటి అక్కడ గంగానదిలో స్నానం చేసినటువంటి వాడు వాజపేయ యాగ ఫలాన్ని పొందుతూ ఉన్నాడు, అలాగే పాపరహితుడవుతున్నాడు అన్నారు. అక్కడ నుంచి ముంజవటం అనేటటువంటి స్థానానికి చేరాలి. ఈ ముంజవటంలో శ్రీ పరమేశ్వరుడు సుప్రతిష్ఠితుడై ఉన్నాడట. ఆ తీర్థానికి వెళ్ళి అక్కడ మహాదేవుణ్ణి పూజించి నమస్కారం చేసి అర్చించి ప్రదక్షిణం చేసినట్లయితే అటువంటి వాడు గణపతి పదాన్ని పొందుతూ ఉన్నాడు అన్నారు. అదే తీర్థంలో అక్కడ గంగలో మునిగినట్లయితే పాపాలన్నీ పోగొట్టుకున్నటువంటి వాడై పవిత్రుడు కూడా అవుతూ ఉన్నాడు అంటూ ముంజవట తీర్థంలో ఉన్నటువంటి మహాదేవార్చన యొక్క ఫలాన్ని కూడా తెలియజేశారు. ఇక ప్రసిద్ధమైనటువంటిది పరమ పావనమైనటువంటిది అయిన ప్రయాగ మహాత్మ్యాన్ని చెప్తూ ఉన్నారు. తతో గచ్చేత రాజేంద్ర ప్రయాగమృషి సంస్తుతం తత్ర బ్రహ్మాదయో దేవాః దిశశ్చ సదిగీశ్వరాః లోకపాలాశ్చ సాధ్యాశ్చ పితరో లోకసమ్మతాః సనత్కుమార ప్రముఖాః తథైవ పరమర్షయః అంగిరః ప్రముఖాశ్చైవ తథా బ్రహ్మర్షయో మలాః తథా నాగాः సుపర్ణాశ్చ సిద్ధాశ్చక్రచరాస్తథా సరితః సాగరాశ్చైవ గంధర్వాప్సరసోऽపి చ హరిశ్చ భగవానాస్తే ప్రజాపతి పురస్కృతః తత్ర త్రీణ్యగ్నికుండాని యేషాం మధ్యేన జాహ్నవీ వేగేన సమతిక్రాంత సర్వతీర్థ పురస్కృత తపనస్య సుతా దేవి త్రిషు లోకేషు విశ్రుత యమునా గంగయా సార్ధం సంగతా లోకపావని గంగా యమునయోర్మధ్యం పృథివ్యా జగనం స్మృతం అంటూ మహర్షులందరూ కూడా కీర్తించేటటువంటి ప్రయాగ తీర్థానికి ఆ పైన యాత్రికుడు వెళ్ళాలి అని చెప్పారు. ఈ ప్రయాగ తీర్థం ఎటువంటిది అంటే బ్రహ్మాది దేవతలు, దిగ్దేవతలు, దిక్పాలకులు, లోకపాలకులు, సాధ్యులు, పితృదేవతలు, సనత్కుమారాది మహామునులు, యోగీశ్వరులు, ఋషులు, అంగిరసులు మొదలైనటువంటి బ్రహ్మర్షులు, నాగులు, గరుడు, సిద్ధులు, సూర్యుడు, నదులు, సముద్రాలు, గంధర్వులు, అప్సరసలు, నారాయణుడు అందరూ కూడా ఈ ప్రయాగ క్షేత్రంలో ఆ తీర్థంలో కొలువు తీరి ఉన్నారట. అక్కడ 3 అగ్గికుండములు ఉన్నాయి అని చెప్పారు. వాటి మధ్యలోంచి గంగానది చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే సూర్యపుత్రి అయినటువంటి యమునా నది అక్కడ గంగానదితో కలిసి ఉంటూ ఉన్నది.
ఆ రెండిటి యొక్క సంగమం అక్కడే జరుగుతూ ఉన్నది ప్రయాగలో. ఆ గంగా యమునల మధ్య భాగం ఏదైతే ఉన్నదో ఆ మధ్య భాగమే ఈ భూమికి మొత్తానికి కూడా మధ్య భాగము అని చెప్పి కీర్తించబడిందిట. మొత్తం భూప్రపంచం ఉన్నది. ఈ భూప్రపంచానికి మొత్తానికి కూడా మధ్య భాగం ఏది అంటే ఈ గంగానది యమునా నది రెండూ కూడా కలిసేటటువంటి స్థానమే ప్రయాగ క్షేత్రమే. అంతటి విశిష్టమైనటువంటిది, సకల దేవతల చేత సేవింపబడినటువంటి తీర్థం, సకల ఋషిగణముల చేత దేవగణముల చేత పూజించబడినటువంటి క్షేత్రం ప్రయాగ క్షేత్రం. అటువంటి క్షేత్రానికి వెళ్ళాలి అన్నారు. ఇంకా చెప్తూ ఉన్నారు, ప్రయాగం జగహన స్థానం ఉపస్థవర్షయో విదుః ప్రయాగం సప్రతిష్టానం కంబలాశ్వతరౌ తథా తీర్థం భోగవతీ చైవ వేదిరేషా ప్రజాపతేః తత్ర వేదాశ్చ యజ్ఞాశ్చ మూర్తిమంతో యుధిష్ఠిర ప్రజాపతిముపాసంతే ఋషయశ్చ తపోధనాః యజంతే క్రతుభిర్దేవాః తథా చక్రధరా నృపాః తతః పుణ్యతమన్నామ త్రిషు లోకేషు భారత ప్రయాగం సర్వతీర్థేభ్యః ప్రవదంత్యధికం విభో గమనాత్ తస్య తీర్థస్య నామ సంకీర్తనాదపి మృత్యుకాల భయాచ్చాపి నరః పాపాత్ ప్రముచ్యతే అంటూ ఋషులందరూ కూడా ప్రయాగని జఘనస్థానం అని చెప్పి చెప్తూ ఉన్నారు, మధ్య భాగమని. ప్రతిష్టానపురంతో కలిసి ఉన్నటువంటి ఈ ప్రయాగ కంబలాశ్వతరులు అనేటటువంటి నాగులు, భోగవతీ తీర్థం అనేటటువంటిది, ఇవి బ్రహ్మకి వేదిస్థానములు అని చెప్పారు. ఆ తీర్థంలో వేదాలు యజ్ఞాలు ఇవన్నీ కూడా ప్రజాపతిని ఉపాసిస్తూ ఉంటాయిట. అంతేకాక యజ్ఞాలు అన్నీ కూడా చేస్తూ తపోధనులైనటువంటి మహర్షులు, అలాగే దేవతలు, అలాగే రాజులు అందరూ కూడా మహావిష్ణువుని ఆరాధిస్తూ ఉంటారట. ముల్లోకాల్లో కూడా ఏది ఉత్తమం అంటే ప్రయాగే ఉత్తమమైనటువంటిది. ఏది పుణ్యతమమైనటువంటిది అంటే పుణ్యాన్ని ఇచ్చేటటువంటి వాటిల్లో అన్నిటికంటే కూడా గొప్పది ఏది అంటే ప్రయాగ మాత్రమే. పైగా ఆ తీర్థానికి వెళ్ళినంత మాత్రముననే ఆ ప్రయాగ 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 అంటూ ఆ ప్రయాగ నామ స్మరణ చేతనే మృత్యుభయం కూడా మానవులకి పోతోంది. భక్తి విశ్వాసం అనేటటువంటివి ప్రధానములు. అవి పెట్టుకుని అంటే ఆ భక్తి విశ్వాసములతోటి ప్రయాగ క్షేత్ర మహాత్మ్యాన్ని తెలుసుకుంటూ ఆ క్షేత్రాన్ని కీర్తించినంత మాత్రముననే, ఆ ప్రయాగ క్షేత్రమునందు అడుగుపెట్టినంత మాత్రముననే మానవులకి మృత్యు భయం ఉండదు. ఎప్పుడు నాకు మృత్యు వస్తుందో ఏమవుతుందో అనేటటువంటి ఆలోచన వాళ్ళకి అవసరం లేదు, ఉండదు అని చెప్పారు. అంతేకాక పాపముల నుంచి కూడా మానవుడు విముక్తుడవుతున్నాడు అని చెప్పారు. ఇక తత్రాభిషేకం యః కుర్యాత్ సంగమే లోక విశ్రుతే పుణ్యంచ సఫలమాప్నోతి పుణ్యం సహ ఫలమాప్నోతి రాజసూయాశ్వమేధయోః ఏషా యజన భూమిరిహి దేవానాం అభిసంస్కృత తత్ర దత్తం సూక్ష్మమపి మహద్భవతి భారత న వేదవచనాత్తాత న లోకవచనాదపి మతిరుత్క్రమణీయాతే ప్రయాగమరణం ప్రతి దశతీర్థశాస్త్రాణి షష్టిః కోట్యస్తథా పరాః యేషాం సాన్నిధ్యవత్రైవ కీర్తితం కురు నందన చతుర్విద్యే చ యత్పుణ్యం సత్యవాదిషు చైవ యత్ స్నాత ఏవ తదాప్నోతి గంగా యమున సంగమే తత్ర భోగవతీ నామ వాసుకేస్తీర్థముత్తమం తత్రాభిషేకం యః కుర్యాత్ సోశ్వమేధఫలం లభేత్ తత్ర హంస ప్రపతనం తీర్థం త్రైలోక్య విశ్రుతం దశాశ్వమేధికం చైవ గంగాయాం కురు నందన అంటూ గంగా యమునల సంగమ క్షేత్రమైన ప్రయాగ క్షేత్రమునందు ప్రవేశించినంత మాత్రముననే పుణ్యమేమిటో విన్నాం. ప్రయాగనామ స్మరణ చేస్తే ఏంటి పుణ్యమో విన్నాం. ఇక
ప్రయాగలోకి వెళ్ళి స్నానం చేస్తే తద్వారా రాజసూయ అశ్వమేధముల యాగములు ఏవైతే ఉన్నాయో ఆ 2 యాగములు రాజసూయ యాగం అశ్వమేధ యాగం తత్ఫలాన్ని పొందుతూ ఉన్నాడన్నారు. ఇంకా చెప్తూ ఉన్నారు, సంస్కరించబడినటువంటి భూమి ఎక్కడా ఉన్నదా అంటే శుద్ధమైనటువంటిది అంటే అది ప్రయాగ క్షేత్రమే, అది దేవతలందరి యొక్క భూమి అని చెప్తూ అక్కడ చిన్నదానం చేసిన తత్ర దత్తం సూక్ష్మమపి మహద్భవతి భారత, ఎత్కించిత్ దానం చేసిన అది చాలా గొప్పదవుతుంది అని చెప్పారు. ఇక ఈ ప్రయాగ క్షేత్రంలో మరణించడం అనేటటువంటిదే శ్రేయస్సు కలిగిస్తుంది. అక్కడ అనుకోకుండా ఒకవేళ ఎవరైనా మరణించినట్లయితే వేదవచనముల బట్టి అలాగే లోకవచనముల బట్టి ఆ క్షేత్రమే ముక్తిని కలిగించేటటువంటి క్షేత్రము అని కూడా తెలుస్తూ ఉన్నది. అలాగే ప్రయాగలో 10 తీర్థ సహస్రాణి 60 కోట్యస్తథాపరాః, ప్రయాగ క్షేత్రంలో 6,10,00,000 తీర్థములు ఉన్నాయట. అన్నీ కలిసి ఆ ప్రయాగ క్షేత్రంలోనే ఉంటూ ఉన్నాయట. అంతటి మహాత్మ్యం కలిగి ఉన్నటువంటిది. ఎక్కడెక్కడో విడివిడిగా ఒక్కొక్క తీర్థము విశేషంగా దాని యొక్క ఫలంతో కలిసి ప్రకాశిస్తూ ఉన్నది. వాటిలో కొన్ని తీర్థముల యొక్క విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఈ తీర్థములే కాక మొత్తం 6,10,00,000 తీర్థములు ఉన్నాయట. ఈ తీర్థముల యొక్క వైశిష్ట్యం ఏదైతే ఉన్నదో, ఆ తీర్థముల యొక్క ప్రభావం ఏదైతే ఉన్నదో అదంతా ప్రయాగ క్షేత్రంలో ఉన్నది. అటువంటి ప్రయాగ క్షేత్రం ఎంతో విశిష్టమైనటువంటి బలాన్ని ఇస్తుంది. అక్కడికి వెళ్ళి స్నానం చేశారనుకోండి, తద్వారా 4 విద్యలు అభ్యసిస్తే వేదములని శాస్త్రములని వీటిని అభ్యసించడం వల్ల ఏ ఫలం వస్తోందో, నిత్యము నిజమే మాట్లాడటం వల్ల ఏ ఫలం కలుగుతూ ఉన్నదో ఆ ఫలమంతా కూడా ప్రయాగ క్షేత్రంలో కేవలం స్నానం చేసినంత మాత్రముననే మానవుడు పొందుతూ ఉన్నాడు అని చెప్పారు. భక్తి విశ్వాసం ఈ 2 ప్రధానం. ఊరికే వెళ్ళి మునుగొచ్చాం కదా అనుకుంటే అంత ఫలం వచ్చేస్తుంది అనుకుంటే పొరపాటు. ఆ తాదాత్మ్యం ఉండాలి, భక్తి భావన ఉండాలి, సర్వతీర్థమయమైనటువంటిది ప్రయాగ క్షేత్రం అనేటటువంటి జ్ఞానం ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతఃకరణ శుద్ధిని కలిగి ఉండాలి, చిత్తశుద్ధిని పెట్టుకోవాలి, ఏకాగ్రతతో ఉండాలి, లఘ్వాహారం స్వీకరించాలి, జితేంద్రియత్వం అనేటటువంటిది ఉండాలి, శుచిత్వం ఉండాలి. ఇవన్నీ కూడా ఉన్నట్లయితే అటువంటి వ్యక్తి ఈ ఫలాన్ని మొత్తాన్ని పొందుతూ ఉన్నాడు. అలాగే అక్కడ భోగవతి అనేటటువంటి పేరు కలిగిన వాసుకి తీర్థం అనే ఒకటి ఉన్నదట. ఆ వాసుకి తీర్థంలో స్నానం చేస్తే అశ్వమేధ యాగ ఫలాన్ని అతను పొంది సుఖిస్తున్నాడు అని చెప్పారు. ఆ పైన హంస ప్రతపన తీర్థం అనేటటువంటి తీర్థం కూడా అక్కడే ఉన్నది. ఆ గంగా తీరంలోనే దశాశ్వమేధిక తీర్థములు అనేటటువంటి తీర్థాలు కూడా ఉన్నాయట. ఆ తీర్థముల యందు స్నానం చేయడం వల్ల కూడా ఎంతో పుణ్యం కలుగుతూ ఉన్నది అని చెప్పి ప్రయాగ నుంచి ఇక గంగా మాహాత్మ్యాన్ని చెప్పడం ఆరంభించారు పులస్త్య మహర్షి. ఈ గంగా మాహాత్మ్యాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే ఈ గంగా మాహాత్మ్యాన్ని పఠిస్తారో, తెలుసుకుంటారో అటువంటి వారు సర్వపాపముల్ని పోగొట్టుకుంటారు అంటూ దీని యొక్క ఫలశ్రవణాన్ని కూడా అంత్యాన చెప్పారు. అలాగే ఈ గంగా మాహాత్మ్యాన్ని విన్నటువంటి వారికి శత్రు బాధ ఉండదు, మేధాశక్తి పెరుగుతుంది, స్వర్గ లోకాన్ని ఇచ్చేటటువంటి పవిత్రమైనటువంటి చరిత్ర ఇది. పైగా ఇది పరమ రహస్యమైనటువంటిది ఈ గంగా మహాత్మ్యం అనేటటువంటిది అని ఈ గంగా మహాత్మ్య అంతంలో చెప్పారు. ఈ విశిష్టమైనటువంటి గంగా మహాత్మ్యాన్ని మనం రేపటి కథాశ్రవణంలో చక్కగా విందాం. ఈ శ్లోకములని ఆచార్యుల వారితో కలిసి చక్కగా పారాయణ చేసుకుని ప్రయాగ క్షేత్ర నివాసి అయినటువంటి మాధవ అనుగ్రహం
మనకి తప్పక కలగాలి. శ్రీనివాస స్వామి వారి అనుగ్రహం కలిగితే ఆ మాధవుని అనుగ్రహం పొందినట్లే. మనం శ్రీనివాస స్వామి వారి నామస్మరణలో మనం మునిగితే ఆ ప్రయాగ క్షేత్రంలో మునిగినట్లే. సర్వతీర్థముల యందు స్నానం చేసినటువంటి పుణ్యాన్ని కలిగించేటటువంటిది గోవిందనామ స్మరణం. కావున ఆ గోవిందుణ్ణి మనందరం కూడా భక్తితో పూజిస్తూ స్మరిస్తూ ఆచార్యుల వారితో ప్రయాగ క్షేత్ర మహాత్మ్యాన్ని చక్కగా పారాయణ చేసుకుందాం. దేవదేవుని ఆశీస్సులను పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా అనేక తీర్థక్షేత్రముల యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ప్రయాగ క్షేత్ర యొక్క ప్రాశస్త్యాన్ని కూడా మనం ఈరోజు చక్కగా తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 85వ అధ్యాయంలో 55వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. మేధావికం సమాసాద్య పితॄన్ దేవాంశ తర్పయేత్ అగ్నిష్టోమం అవాప్నోతి స్మృతిం మేధాంచ విందతి అత్ర కాలంజరం నామ పర్వతం లోకవిశ్రుతం తత్ర దేవహ్రదే స్నాత్వా గోసహస్రఫలం లభేత్ యో స్నాతః సాధయేత్తత్ర గిరౌ కాలంజరే నృప స్వర్గలోకే మహీయేత నరః నాస్త్యత్ర సంశయః తతః గిరివరశ్రేష్ఠే చిత్రకూటే విశాంపతే మందాకినీం సమాసాద్య సర్వపాప ప్రణాశినీం తత్రాభిషేకం కుర్వాణః పితృదేవార్చనే రతః అశ్వమేధం అవాప్నోతి గతించ పరమాం వ్రజేత్ తతః గచ్ఛేత ధర్మజ్ఞ భర్తృస్థానం అనుత్తమం యత్ర నిత్యం మహాసేనః గుహః సన్నిహితః నృపా తత్ర గత్వా నృపశ్రేష్ఠ గమనాదేవ సిద్ధ్యతి కోటితీర్థే నరస్నాత్వా గోసహస్రఫలం లభేత్ ప్రదక్షిణం ఉపావృత్య జ్యేష్ఠస్థానం వ్రజేన్నరః అభిగమ్య మహాదేవం విరాజతి యథా శశి తత్ర కూపే మహారాజా విశ్రుతా భరతర్షభా సముద్రాః తత్ర చత్వారః నివసంతి యుధిష్ఠిర తత్ర ఉపస్పృశ్య రాజేంద్ర పితృదేవార్చనే రతః నియతాత్మా నరః పూతః గచ్ఛేత పరమాం గతిం తతో గచ్ఛేత రాజేంద్ర శృంగవేరపురం
शृङ्गबेरपुरम् महते महत् यत्र यत्र तीर्णः महाराजा रामः दाशरथिः पुरा तस्मिन् तीर्थे महाबाहो स्नात्वा पापैः प्रमुच्यते गंगायां तु नरः स्नात्वा ब्रह्मचारी समाहितः विधूतपाप्मा भवति वाजपेयं च विन्दति ततः मुञ्जवटं गच्छेत् स्थानं देवस्य धीमतः अभिगम्य महादेवम् अभिवाद्य च भारत प्रदक्षिणम् उपावृत्य गानपत्यम् अवाप्नुयात् तस्मिन् तीर्थे तु जाह्नव्यां स्नात्वा पापैः प्रमुच्यते ततो गच्छेत राजेन्द्र प्रयागम् ऋषिसंस्तुतम् तत्र ब्रह्मादयः देवाः ऋषश्च सदिगीश्वराः लोकपालाश्च साध्याश्च पितरः लोकसम्मताः सनत्कुमार प्रमुखाः तथैव परमर्षयः अंगिरः प्रमुखाश्चैव तथा ब्रह्मर्षयः अमलाः तथा नागाः सुपर्णाश्च सिद्धाः चक्रचराः तथा सरितः सागराश्चैव गन्धर्वा अप्सरसोऽपि च हरिश्च भगवानास्ते प्रजापति पुरस्कृतः तत्र त्रीणि अग्निकुण्डानि येषां मध्येन जाह्नवी वेगेन समतिक्रान्ता सर्वतीर्था पुरस्कृता तपनस्य सुता देवी त्रिषु लोकेषु विश्रुता यमुना गंगायाः सार्धं संगता लोकपावनी गंगा यमुनयोः मध्यं पृथिव्याः जघनं स्मृतं प्रयागं जघनस्थानं उपस्थं ऋषयो विदुः प्रयागं सप्रतिष्ठानं कंबला अश्वतरौ तथा तीर्थं भोगवती चैव वेदिरेषा प्रजापतेः तत्र वेदाश्च यज्ञाश्च मूर्तिमन्तः युधिष्ठिरा प्रजापतिम् उपासन्ते
उपासन्ते ऋषयश्च ऋषयश्च तपोधनाः तपोधनाः यजन्ते क्रतुभिर्देवाः तथा चक्रधराः नृपाः ततः पुण्यतमं नाम त्रिषु लोकेषु भारत प्रयागं सर्वतीर्थेभ्यः प्रवदन्ति अधिकं विभो गमनात् तस्य तीर्थस्य नाम संकीर्तनात् अपि मृत्युकाल भयाच्चापि नरः पापात् प्रमुच्यते तत्राभिषेकं यः कुर्यात् संगमे लोकविश्रुते पुण्यं सफलमाप्नोति राजसूया अश्वमेधयोः एषा यजनभूमिर्हि देवानाम् अभिसंस्कृता तत्र दत्तं सूक्ष्ममपि महद्भवति भारत न वेदवचनात् ताता न लोकवचनात् अपि मतिः उत्क्रमणीयाते प्रयागमरणं प्रति दश तीर्थसहस्राणि षष्टिः कोट्यः तथा पराः येषां सान्निध्यमत्रैव कीर्तितं गुरुनन्दन चतुर्विद्ये च यत्पुण्यं सत्यवादिषु चैव यत् स्नात एव तदाप्नोति गंगा यमुनसंगमे तत्र भोगवती नाम वासुकेः तीर्थमुत्तमं तत्राभिषेकं यः कुर्यात् सः अश्वमेधफलं लभेत् तत्र हंसप्रपतनं तीर्थं त्रैलोक्यविश्रुतं दशाश्वमेधिकं चैव गंगायां गुरुनन्दन ఓం నమో వెంకటేశాయ. అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి గోవిందరామ సంకీర్తనం చేసుకుందాం. శ్రీనివాస అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితసేతన మందారం శ్రీనివాస మహం భజే శ్రీనివాస మహం భజే శ్రీనివాస మహం భజే శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద
పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధార గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద చార్య గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబ్రధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
ఈశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్రకవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇపరాజ రక్షక గోవింద పరమదయాలో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యవతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతోటి స్వామివారిని మనందరం కూడా ప్రార్థిద్దాం. మంగళాంతంగా పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుని శ్రీవారి ఆశీస్సులని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా
నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం